నమస్తే, నేను మీ అశ్విని కుమార్. గుజరాత్లో సూరత్ లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ అన్అపోజ్డ్గా అంటే పోటీ ఏం లేకుండానే మొట్టమొదటి అభ్యర్థి అయ్యారు. లోక్సభ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అభ్యర్థి. భారతీయ జనతా పార్టీ నుంచి గుజరాత్ అనగానే ఖచ్చితంగా అన్ని స్థానాలు స్వీప్ చేస్తుందని అందరికీ తెలిసిందే. గుజరాత్లో బీజేపీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని చెప్పి ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేశాక దాని వెనక చాలా కథ నడిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్ అందరూ మాట్లాడుతూ ఇది అసలు అన్డెమోక్రటిక్ వే, రాజ్యాంగానికి విరుద్ధము, ఇదంతా కూడా మోడీ డిక్టేటర్షిప్ నడుస్తుంది, ఇవంటి కూడా చాలా కామెంట్స్ పెట్టారు ట్విట్టర్లో. అట్లాగే కొంతమంది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అవసరమైతే వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా గుజరాత్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి అసలు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు రాలేదన్నది తెలిసిన విషయమే. గుజరాత్లో అందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్వీప్ చేస్తుందని. సూరత్లో ముఖ్యంగా అయితే ముఖేష్ దలాల్ అయితే చాలా పెద్ద మెజారిటీలతో గెలవబోతున్నారన్నది వాళ్ళకున్న సర్వేలు. అందుకే కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీఎస్పీ నుంచి అట్లాగే రంగంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళ నామినేషన్స్ అంతా కూడా విత్డ్రా చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడైనా ప్రచారంలో వెళ్ళాలి, మిగతా ఫేసుల్లో వాళ్ళు ఏంటి అనేది చూపించుకోవడానికి ఇదొక అన్కాన్స్టిట్యూషనల్ వేలో తీసుకొచ్చారు. మేము బీజేపీ మీద పోటీ యుద్ధం చేస్తాము, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము, రాజ్యాంగ విరుద్ధం, మోడీ నియంత ఈ రకమైనంతా కూడా భాషను ఉపయోగిస్తూ వివిధ రకాల సోషల్ మీడియాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఇదేం మొట్టమొదటిసారి కాదు. అన్అపోజ్డ్గా ఏకగ్రీవంగా లోక్సభకి ఎన్నికవటము మనం గత చరిత్ర అంతా చూసుకుంటే అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి వాళ్ళందరూ కూడా ఈ లెక్కనే ఈ కోవకే చెందుతారన్నది ఈరోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అందులో ముఖ్యంగా సూరత్ లాంటి స్థానం అయితే 1989 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోటీ లేకుండా బీజేపీ కంటిన్యూగా గెలుచుకుంటూనే వస్తుంది ఆ లోకసభ స్థానాన్ని. సో పోటీ ఉంటే బీజేపీ కూడా బాగుండేది. ఎందుకంటే అందరికీ తెలిసేది భారతదేశంలోనే ఎక్కువ మెజారిటీ గెలిచే స్థానంలో బీజేపీ, సూరత్ కూడా నిలిచేది రేపు జూన్ 4 ఫలితాలు వెలువడిన రోజు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నదానికి ప్రస్తుతానికి గత చరిత్ర అందరూ మర్చిపోయారనుకుంటూ కూడా కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటం చాలా విడ్డూరంగా కనబడుతుంది. అందులో ప్రస్తుత తరం వాళ్ళకి కూడా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్లు కాకుండా గతంలో ఏం జరిగింది అంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 1951 నుంచి చూసుకుంటేనే మనం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో, అట్లాగే ఈరోజు మాట్లాడుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీల నుంచి కూడా ఎంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న లిస్టు చూసుకుంటే మనం 1951లోనే 10 మంది ఎంపీలు అయ్యారు. అంటే అప్పుడు 5 ఎంపీలు ఉండేవాళ్ళు, ఒక్కొక్క ఎంపీ 2 కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గాలకు ఉండేవాళ్ళు. 1951లో 10 మంది ఎంపీలు ఉంటే ఆ 5 పార్లమెంట్ స్థానాలకి ఆనంద్ చాంద్ బిలాస్పూర్ నుంచి, రామలింగం చెట్టియార్ కోయంబత్తూర్ నుంచి, మేజర్ జనరల్ హెచ్ఎస్ హిమాన్ సింజీ ఆయన హలార్ సౌరాష్ట్ర నుంచి, టి సంగాన రాయగఢ్ నుంచి, అలాగే కృష్ణచార్య జోషి యాదగిరి హైదరాబాద్లో ఉండేటప్పుడు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1951లో. అట్లాగే మనం 1957లో తీసుకుంటే అప్పుడు కూడా 10 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే అప్పుడు ఒక్కొక్క ఎంపీ కూడా 2 నియోజకవర్గాలకి ఎంపీలుగా ఉండే అవకాశం ఉండేది. ఆ తర్వాత 1961లో అది మారింది. సో 1957లో కూడా 5 క్యాండిడేట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాళ్ళు మంగ్రూ బాబు ఉయక్ మాండ్ల మధ్యప్రదేశ్ నుంచి, హెచ్జే సిద్ధనంజప్ప హసన్ మైసూర్ నుంచి, డి సత్యనారాయణరాజు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ నుంచి, సంగం లక్ష్మీబాయ్ వికారాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికారాబాద్, అట్లాగే బిజయ్ చంద్ర భగవతి దారంగ్ అస్సాం నుంచి. సో వీళ్ళు 1957 అట్లాగే 51 నుంచి, ఇంకా అట్లాగే 62లో 3 ఎంపీలు ఎన్నికయ్యారు. 3 ఎంపీలు మనం పేర్లు చూసుకుంటే కనుక టిటి కృష్ణమాచారి తిరుచెందూరు నుంచి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు మద్రాసులోకి, అట్లాగే హరే కృష్ణ మెహతాబ్ అంగుల్ ఒడిస్సా నుంచి, మనబేంద్ర షాహి ఈయన తెహ్రీ గర్వాల్ ఉత్తరప్రదేశ్ నుంచి. 1967లో 5 ఎంపీలు అయ్యారు ఏకగ్రీవంగా. వైబి చవాన్ మహారాష్ట్ర, ఎంఎస్ కురేషి అనంతనాగ్, కుషోక్ బకులా రిన్పోచి లడక్ నుంచి, ఎస్సి జమీర్ నాగాల్యాండ్ నుంచి, ఆర్ బ్రహ్మ
ఈయన కొక్రయార్ ఈ నుంచి. సో వీళ్ళందరూ ఇప్పటిదాకా చూసుకుంటే ఈ లిస్ట్ అంతా కూడా చూసుకుంటే ఇంకా 1971లో ఒక ఎంపీ మొహమ్మద్ సయీద్ లక్షద్వీప్ నుంచి, 1977లో ఇద్దరు ఎంపీలు రించిన్ కందు ఖిమ్రే అరుణాచల్ ప్రదేశ్ నుంచి, చాట్రా బహదూర్ చెట్రీ సిక్కిం నుంచి, 1980లో ఒక్క ఎంపీ ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి, 1989 మొహమ్మద్ షఫీ భట్ నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ నుంచి. ఇంకా ఈ మధ్యకాలంలో జరిగిందంటే 2012 సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్. వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వాళ్ళే. సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏమి మొట్టమొదటి వ్యక్తి కాదు. రాజ్యాంగం ఏమంతా కూడా తలకిందులు కాలేదు. డెమోక్రసీకి వచ్చిన థ్రెట్ ఏమీ లేదు. వీళ్ళు చెప్తున్నట్టుగా కోర్టుకి వెళ్ళినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా అక్కడ అంతా కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి అక్కడ జరిగే మార్పులు ఏమి ఉండవు. అయినా కూడా గుజరాత్ భారతీయ జనతా పార్టీ యూనిట్ అయితే పోటీ చేస్తేనే మంచిది, మా మెజారిటీ ఏంటో చూపిస్తామంటూ కూడా ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే ఈ ఐటమ్ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా 20 మంది ఎంపీలని అన్అపోజ్డ్ ఏకగ్రీవంగా జరగడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ సమాజ్వాదీ పార్టీలు కూడా ఒక్కొక్క ఎంపీలని ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. మరి అప్పుడంతా గుర్తుకు రాని డెమోక్రసీలు, ఈ రాజ్యాంగం మార్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు నాయకులకు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అనేది వీక్షకులు ఆలోచించాలి. థ్యాంక్ యూ.